సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శాతవాహన యూనివర్సిటీలో మన లెక్చరర్ పోస్టులు పడ్డాయి. దాని గురించి పూర్తి డీటెయిల్స్, ఏ రోజు వరకు లాస్ట్ డేట్, డెమో ఎప్పుడు ఉంటుంది, ఎలా నిర్వహించబోతున్నారు అనేది మొత్తం అప్డేట్ కూడా ఈ విషయంలో మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ జిల్లా సంబంధించినటువంటి జాబ్ న్యూస్ కోసము మీరు కింద మా జిల్లాకు మా జిల్లా న్యూస్ పెట్టని చెప్పేసి, మీ యొక్క జిల్లా న్యూస్ పెట్టమని చెప్పేసి, జాబ్స్ అప్డేట్ పెట్టని చెప్పేసి కామెంట్ చేయండి. తప్పకుండా మనకు అప్డేట్ అవుతుంది. రైట్, ఇది శాతవాహన యూనివర్సిటీ శాతవాహన విశ్వవిద్యాలయంలోని పార్ట్ టైం టీచర్లు అంటే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్ అనేది పోస్టులు పడ్డాయి. ఆ పోస్ట్ ఏంటిది అనేది ఇక్కడ మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. దానిలో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇస్తున్నారు. మనకు ఫస్ట్ ఈ యొక్క అంటే స్క్రీన్ యొక్క శాతవాహన యూనివర్సిటీ అని కొట్టగానే మనకు స్క్రోల్ అవుతుంది చూడండి. పార్ట్ టైం ఫ్యాకల్టీ నోటిఫికేషన్ 2020 అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి మనకు ఆ విధంగా మనకు ఏ విధంగా ఓపెన్ అవుతుందండి. ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఇలా ఓపెన్ అవుతుంది. రైట్, ఇది ఏంటి సార్ అంటే శాతవాహన యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రధాన అంశాల్లో భాగంగా ఇక్కడ ఇన్వైట్ ద అప్లికేషన్. గెస్ట్ ఎలా ఏమన్నా అంటే పార్ట్ టైం ఫ్యాకల్టీ అని చెప్పేసి ఒక పదాన్ని వాడడం జరిగింది. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పడ్డాయి అనేది పూర్తిగా చూద్దాము. ఇక్కడ ఏంటంటే 2025-26 సంవత్సరానికి గాను ఈ యొక్క అప్లికేషన్ తీసుకోబడుతున్నది. ఇది ఆఫ్లైన్ అంటే ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్లైన్ మాత్రమే అన్నాడు. ఏం చేయాలి సార్ అంటే జూలై 7వ తేదీ ఎప్పుడండి, లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే జూలై 7వ తేదీ 7/7/2025 అనేది దీని యొక్క లాస్ట్ డేట్. ఇక్కడ చూడండి, the submit the application along the complete biodata and relevant documentation office by 5 PM before అంటే 10 నుంచి 5 గంటల సమయంలో ప్రతిరోజు అంటే టైమింగ్స్, ఆఫీస్ యొక్క టైమింగ్స్ 10 నుంచి 5 గంటల వరకు అండి. కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తారీఖు, జూలై 7వ తారీఖు లాస్ట్ డేట్. ఏ సంబంధించిన పోస్ట్ మీద ఉంది అంటే ఇందులో MBA మీద మనకు 2 పోస్టులు ఉన్నాయి. అది ఓసీ ఎస్సీ గ్రూప్ 2 మామూలుగా, ఎస్సీ గ్రూప్ అంటే 2 అని చెప్పేసాడు. శాతవాహన యూనివర్సిటీలో ఇవన్నీ కూడా కరీంనగర్ క్యాంపస్ లో ఉన్నాయి. శాతవాహన కరీంనగర్ క్యాంపస్ లో ఉన్నాయి. మాక్సిమం అన్ని పోస్టులు ఎక్కువ కూడా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ క్యాంపస్ లో ఉన్నాయి. ఒకటి మనకి MBA MCOM పోస్టులు మాత్రమే UPGC SU గోదావరి కడలో ఉన్నాయి. కాబట్టి MCOM 2 పోస్టులు ఉన్నాయి, MA ఎకనామిక్స్ 2 పోస్టులు ఉన్నాయి, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే MSc ఫిజికల్ కెమిస్ట్రీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. MA తెలుగు 4 పోస్టులు ఉన్నాయి చూడండి. MA తెలుగు, MA ఇంగ్లీష్ 4 పోస్టులు ఉన్నాయి. MSc ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ 4 పోస్టులు ఉన్నాయి. MSc బాటనీకి 3 పోస్టులు ఉన్నాయి, బాటనీ వాళ్ళకు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 3 ఉన్నాయి. MSc మ్యాథమెటిక్స్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. MBA వాళ్ళకు 2, MCOM వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం అయితే ఇవన్నిటికీ ఏం కావాలి అంటే దీని క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మాస్టర్ డిగ్రీ 55% రిలవెంట్ గా, SCSలకు 50% అండి. ఇక్కడ PG అనేది అంటే మాస్టర్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ PGలో మినిమం ఎంత పర్సెంట్ అన్నాడు, మినిమం 55% అన్నాడు. అందులో ఇక్కడ ఎస్సీలో కొంత మినహాయింపు ఇచ్చిండు. 50% అనేది పీజీలో ఉండాలి. పీజీలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని మార్కులు అంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకా ఏంటి సార్ అంటే క్వాలిఫికేషన్ లో వీళ్ళకు నెట్ కానీ లేదా సెట్ అనేది వీళ్ళకు ఉన్నటువంటి నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయితే వాళ్ళకు అవకాశం ఉంటుంది. PhD ఉన్న కూడా వాళ్ళకు నెట్, సెట్, స్లెట్ అని ఈ 3 అంశాలు ఏదున్నా కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా చేస్తారు అంటే అప్లికేషన్ అండ్ సెలెక్షన్ కంప్లీట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డెమో అండ్ ఇంటర్వ్యూ. డెమో నిర్వహిస్తారు ఇక్కడ చూడండి. డెమో అండ్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ ద రిజర్వేషన్ అంతా ఫాలో అంటే ఇది నింపేటువంటి విధానం కూడా రిజర్వేషన్ అనేది. అందుకని ఇక్కడ ఇచ్చింది చూడండి, రిజర్వేషన్స్ ఇచ్చింది ఇక్కడ BC SC XY సర్వీస్ మ్యాన్ అని, OC అని, జనరల్ అని ఇచ్చిండు. అది ఎందుకు ఇచ్చిందంటే ఇది కూడా నింపేటప్పుడు రిజర్వేషన్ పక్కన నింపుతాడు. కాబట్టి రిజర్వేషన్ ఎవరు లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ బి అనౌన్స్డ్ లాటర్ అంటే ఏమన్నాడు, ఒకవేళ ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్ కూడా ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేస్తారు. మొత్తం అప్లికేషన్ డేట్ మాత్రము ఎప్పటిదాకా ఉన్నది, జూలై 7 దాకా మాత్రము ఇవ్వచ్చు అని చెప్పేసి డాక్యుమెంట్ సబ్మిట్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ బయోడేటా
ఇంక్లూడ్ ద నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్. మీ బయోడేటా రాసినప్పుడు అందులో ఇవన్నీ కూడా రాయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పిహెచ్డి ఎప్పుడు చేస్తారు, మీ నెట్ ఏంటి, నెట్ సర్టిఫికేట్ ఏంటి, సో వాటన్ని జిరాక్స్ కాపీతో పాటు. సో చెప్పండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రిక్వైర్డ్ సబ్మిట్ నెసెసరీ డాక్యుమెంట్స్, హార్డ్ కాపీ ఇన్ ద ఆఫీస్ రిజిస్ట్రేషన్, శారదా యూనివర్సిటీ, కరీంనగర్. సో ఓన్లీ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్ విల్ బి కాల్ బై ఇంటర్వ్యూ. సో ఎవరైతే అందరూ అప్లై చేసుకుంటే అందరు విలువడు. సో అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు అందరూ కూడా. సో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసి ఫోన్ చేస్తారు. సో యూనివర్సిటీ రిజర్వేషన్ రైట్ ద క్యాన్సల్, మోడిఫై ద ప్రాసెస్ వితౌట్ అసైనింగ్ ద ఎనీ రీజన్. So appointments will be made the purely temporary basis, will be terminated without the any period of notice. సో వీళ్ళు కేవలం టెంపరీ కాబట్టి ఎప్పుడైనా తీసేయచ్చు అనేటువంటి అంశం కూడా ఇక్కడ చెప్తున్నాడు. పార్ట్ టైం టీచర్స్ అని చెప్పిండు. సో యూనివర్సిటీ అప్రూవ్ ద రేట్స్ ఆఫ్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ టేకెన్ బై సెమిస్టర్ యాజ్ ఫర్ ద అంటే అల్మానిక్. సో వాళ్ళకు రోజు పీరియడ్ బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది మ్యాక్సిమం. సో ఇక్కడ ఈ పార్ట్ టైం టీచర్లు అంటే 26,000 నుంచి 36,000, 40,000 మధ్య ఉంటుంది. 40,000 లోపే ఉంది. మొత్తం అయితే శాలరీ వచ్చేసి 40,000 లోపు ఉంటుందండి. శాలరీ వచ్చేసి 40,000 లోపు ఉంటుంది. అంటే 26,000 నుంచి అప్రాక్సిమేట్లీ శాలరీ ఉంటుంది. అంటే 26,000 నుంచి 40,000 మధ్య శాలరీ ఉంటుంది. సో వీళ్ళకు మామూలుగా డెమో ఇంటర్వ్యూ నిర్వహించుకున్న తర్వాత ఎక్కడ అప్లై చేసి సబ్మిట్ అప్లికేషన్ ఎక్కడ చేశారంటే ద రిజిస్టర్ ఆఫ్ శారదా యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్ చింత. మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో ఇక్కడ ఇవన్నీ సమైనటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ అన్ని అటాచ్ చేసేసి ద రిజిస్టర్ ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్డు, సో ఇక్కడ చింతకుంట, కరీంనగర్, సో తెలంగాణ. ఇది సో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 7 అనేది మనము చూడొచ్చు. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మనము సో నేమ్ ఆఫ్ ద ఇప్పుడు కానీ మ్యాక్సిమం ఏదైనా ఫామ్ నింపినప్పుడు క్యాపిటల్ నింపాలి. సో ఇక్కడ ఏంటి సో నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ప్లేస్ ఆఫ్ వర్క్, డిపార్ట్మెంట్, కాలేజ్. సో డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ ఆఫ్ ద స్టేటస్. నెక్స్ట్ నేషనాలిటీ, కేటగిరీ, అడ్రస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ మార్క్స్, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఇంకా ఏమన్నా ఎక్కువ చదివితే కూడా. తర్వాత డిగ్రీ, నెట్, సెట్, పిహెచ్డి ఉంటే. తర్వాత పీజీ లెవెల్, యూజీ లెవెల్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ రాయాలి. తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, డిసిప్లిన్. సో రీసెర్చ్ పబ్లికేషన్ అంతా ఏం చేసినాం అనేది కూడా అడుగుతున్నాడు. లాస్ట్కి ఒక సిగ్నేచర్ క్యాండిడేట్ వాటన్నిటితో జిరాక్స్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధాన న్యూస్ అంశాలు అన్నట్టు. అంటే శాతవాహన యూనివర్సిటీలో మనకు మేజర్గా ఈ జాబ్స్ అనేటువంటి సమాచారం అనేది చూడవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆల్మానిక్లో కాకుండా దానికన్నా ముందే ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అన్నట్టు, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి. సో ఇక్కడ ఇవ్వలేదండి. పార్ట్ టైం టీచర్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ అవుతుంది. పార్ట్ టైం ఫ్యాకల్టీ నోటిఫికేషన్ 2,000 అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన మొత్తం శాలరీ అయితే 26,000 నుంచి ఒక 40,000 మధ్య శాలరీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పీరియడ్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే పీజీ వాళ్ళకి బోధించాలి. సో ఎకనామిక్స్ ఉన్నాయి, తెలుగు పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ పోస్ట్ ఉంది, మ్యాథ్స్, ఇట్లా అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి. కాబట్టి మీరు క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం పీజీ ప్లస్ సెట్ ఆర్ నెట్ ఆర్ పిహెచ్డి ఉండేది అవసరం ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే నెట్ లేని వాళ్ళు, పీజీకి లేని వాళ్ళు ఉంటే కూడా పీజీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం అయితే మీరు ఏం చేసుకోవచ్చారంటే సో పిహెచ్డి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నెట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీగా పీజీ కంప్లీట్ అయి ఉండాలనేది. ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా చూస్తారు, ఎక్స్పీరియన్స్ చూస్తాడు. తర్వాత పిహెచ్డీ వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పిహెచ్డీ నెట్ సెలెక్ట్ వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క పార్ట్ టైం టీచర్లు ఫిలప్ చేస్తుంటాడు. ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తుంటారు. కాబట్టి సో పాత వాళ్ళకు కూడా కొంత ప్రియారిటీ ఇస్తారు, వాళ్ళ పాత వాళ్ళకు కూడా కొంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనము చూడొచ్చు. ఇది శాతవాహన యూనివర్సిటీ అనేటువంటి సో ఏది సంబంధించింది ఇది. సో మొత్తం మీద ఏంటంటే పార్ట్ టైం టీచర్ అంటే పార్ట్ టైం లెక్చరర్స్ అండి, టీచర్స్ కాదు, లెక్చరర్స్ అనేటువంటి పోస్టులు. పీజీ నెట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ లాస్ట్ డేట్ కూడా చూసినాం. ఇక్కడ ఫస్ట్నే ఇచ్చిండు. సో జూలై 7 వరకు 2020 అని చెప్పేసి ఇచ్చిండు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం పీజీ
నెట్ ఆర్ సెట్ పిహెచ్డి ఉన్న వాళ్ళకు అవకాశం ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా చూస్తాడు. అవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో మాత్రమే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. శాతవాహన యూనివర్సిటీ పోయి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లు ఇవ్వాలి. ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్ ఇవ్వాలి, తెలుగు వాళ్ళు తెలుగు, అట్లా డిపార్ట్మెంట్లలో అప్లై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అక్కడ పోయి శాతవాహన యూనివర్సిటీ పోయి అప్లై చేయాల్సి ఉంటుంది అనేది సో గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మీద అయితే సో ఆ యూనివర్సిటీ అక్కడ వెళ్ళి అక్కడ పోయి మీరు చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.